సపోజ్ మనం ఈ టెక్స్ట్ని వర్డ్లో లాగానే కొంత ఫార్మాట్ అనేది చేద్దాం. సో ఫార్మాటింగ్ ఎందుకంటే మామూలుగా అందంగా చూపించడానికి లేదా అందంగా ప్రజెంట్ చేయడానికి మనకు ఈ ఫార్మాటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ హెడ్డింగ్ టెక్స్ట్ కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేద్దాం. సో ఫిల్ కలర్ ఎల్లో కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా కలర్ మీకు నచ్చిన కలర్ని ఇక్కడ ఇచ్చుకునే వీలు మీకు ఉంటుంది. సో అప్పుడు ఈ ఇందులోని నేమ్స్ లేదా డేటా కలర్ని వేరేదిగా ఇచ్చుకుందాం, లేదా వైట్లో పెట్టుకుంటే మీకు ఇలా అందంగా కనిపించడం అనేది జరుగుతుంది. సో దీనికి ఇదంతా ఒక టేబుల్ అనుకోండి. ఈ టేబుల్ మొత్తానికి ఒక కలర్ మనం అప్లై చేస్తే బాగుంటుంది. సో ఫిల్ కలర్లో ఏదైనా లైట్ కలర్ని అప్లై చేయండి. సో ఇలా కనిపించడం అనేది జరుగుతుంది. సో దీనికి టోటల్ కదా, దీనికి ఇలా రెడ్ కలర్ ఇచ్చేసామనుకోండి. మామూలుగా పేర్లన్నింటికి బ్లూ కలర్, సీరియల్ నంబర్ ఇలాగే ఉండనివ్వండి. మామూలుగా రన్స్ని ఇలా ఒక థిక్ కలర్లో పెట్టేసుకొని, ఇది టోటల్ కదా రెడ్ కలరే అప్లై చేసేసి దీనికి బోల్డ్లా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో దీనికి కొంత ఫాంట్ సైజ్ అనేది పెంచుదాం. సో చూడండి, ఇందాక ప్రాబ్లమే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ కాలం అనేది సరిపోవట్లేదు. దానికి మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఫార్మాట్లో కాలం ఆటో ఫిట్ సెలెక్షన్, అప్పుడు మనకు సరిపోయినంత స్పేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా చూడండి, ఇప్పుడు ఇది ఇంకా కొంత అందంగా కనిపించడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఈ డేటాని మొత్తాన్ని లేదా ఈ టేబుల్ని అనుకోండి. సో దీన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు లేదా మీకు కావాల్సిన చోట పెట్టుకోవడానికి దీన్ని మొత్తంగా ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసిన దాన్ని చూడండి, ఈ లైన్ పై కానీ ఈ లైన్ పై కానీ పెట్టినప్పుడు మనకి ఇలాంటి ఒక సింబల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యారో సింబల్స్ అనేవి జనరేట్ అయినప్పుడు దీన్ని మనం జరపడానికి వీలుంటుంది. సో మీ లెఫ్ట్ మౌస్ బటన్ని ఇలా క్లిక్ చేసి పట్టేసుకొని ఇలా మీకు నచ్చిన చోటుకి దీన్ని మూవ్ చేసే వీలు అనేది మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉంటుంది. సో చూడండి, ఇలా వచ్చినప్పుడు మౌస్ని క్లిక్ చేసి హోల్డ్లో పట్టుకొని ఇలా మీకు నచ్చిన చోటుకి దీన్ని మూవ్ చేసే అవకాశం అనేది మీకు ఉంటుంది. సో ఇది మీకు ప్రాక్టీస్లో బాగా అర్థమవుతుంది. సో ఇలా మనం మూవ్ చేసినప్పుడు మన డేటా అనేది చూడండి, ఇలా కొన్ని అక్షరాలు లేదా కాలం సైజ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇది కరెక్ట్గా కనిపించడం లేదు. సో దీన్ని మనం కరెక్ట్గా చూడాలనుకున్నప్పుడు మన డేటాని ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఫార్మాట్లో కాలం ఆటో ఫిట్ సెలెక్షన్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఇది ఆటో ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ మూవింగ్ అనేది మనకు ఇంకా రకరకాలుగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు సపోజ్ మీరు ఈ సీరియల్ నంబర్ అనే బాక్స్ని ఇక్కడ పెట్టాలనుకున్నారనుకోండి. సో దీన్ని కూడా మీరు జరుపుకునే వీలు అనేది మీకు ఉంటుంది. చూడండి, ఇక్కడ దీన్ని ఇలా కూడా పెట్టుకునే వీలు అనేది మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కల్పిస్తుంది. సో దీన్ని మీరు ముందుగాని వెనకగాని క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో మీరు తర్వాత అయినా సెట్ చేసుకునే వీలు అనేది మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీకు కల్పించడం జరుగుతుంది. సో ఈ టేబుల్ని మనం ఇలా సెట్ చేసుకున్నాం కదా. సో ఇలా కాకుండా మనకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. సో అదేంటంటే మీరు ఈ టేబుల్ని లేదా మీరు మీ డేటాని ఇలా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా సో ఫార్మాట్లో మీకు ఆటో ఫార్మాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపై క్లిక్ చేస్తే మీకు ఇలా కొన్ని రకరకాల డిఫాల్ట్ ప్యాటర్న్స్ అనేవి మనకున్నాయి, అంటే లేదా ఫార్మాట్స్ అనేవి మనకున్నాయి. సపోజ్ మీకు ఈ ఫార్మాట్ నచ్చింది అనుకోండి. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే మీకు ఇలా ఆ ఫార్మాట్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. సో చూడండి, సో ఇది మీకు నచ్చకపోయినట్లయితే మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని సో ఫార్మాట్లో ఆటో ఫార్మాట్లోకి వెళ్ళి
సో ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకొని లేదా మీకు నచ్చిన ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే మీకు ఇలా అది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా కూడా మనం మన డేటాని ఫార్మాట్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా దీనికి మీ నచ్చిన కలర్ని అప్లై చేసుకునే అవకాశం కూడా మీకు ఇక్కడ ఉంది. సో ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా దీన్ని ఎడిట్ చేసుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కాలంలో ఆటో ఫిట్ సెలెక్షన్ అంటే మనకు ఆటో ఫిట్ అనేది జరుగుతుందని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో వీటిని సెంటర్ చేసుకున్నాం ఇందాక మనం. సో అలాగే సెంటర్ చేసుకోండి. వీటిని కూడా మీకు కావాల్సినట్టు మార్చుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కలిగిస్తుంది. సో ఇవి రైట్కే ఉంటే బాగుంటుంది కాబట్టి రైట్కే ఉండనివ్వండి. ఇలా లెఫ్ట్కి పెడితే సరిగా కనిపించదు కాబట్టి రైట్కే ఉండాలి నంబరింగ్ అనేది. సో ఇలా మీకు నచ్చినట్లు దీన్ని ఫార్మాట్ చేసుకునే అవకాశం మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్పై ఒక అవగాహన అనేది ఏర్పడి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఒక సెల్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, సో ఈ సెల్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని దీనిపై రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ ప్రెస్ చేస్తే సెల్స్ మిగిలినవి అంటే ఇక్కడ ఉన్న సెల్స్ పైనకి వెళ్ళాలా లేదా లెఫ్ట్కి వెళ్ళాలా అనేది ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. సో ఓకే ప్రెస్ చేసినప్పుడు ఇలా ఇక్కడ ఉన్న సెల్ అనేది ఇక్కడ వచ్చి రీప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా మీకు కావాల్సిన సెల్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్లుగా రోని డిలీట్ చేయాలనుకున్నప్పుడు మీరు సో ఈ రోని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు లేదా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని అయినా దీనిపై రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ పై ప్రెస్ చేస్తే సెల్స్ అప్ ఇందాక లాగానే మళ్ళీ కనిపించడం జరుగుతుంది. సో ఓకే ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోయి ఇక్కడ కింద ఉన్న రో అనేది పైకి రావడం జరుగుతుంది.